హలో ఆదాబ్ నమస్తే సత్ శ్రీ అకాల్. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నా. ఇవాళ వచ్చేసి మనం అన్నపూర్ణ స్టూడియోస్ లోపలికి వచ్చేసినాం. బిగ్ బాస్ హౌస్ సెటప్ లోపల పోతున్నా. నేను పోతలేను, ఫ్యామిలీ వీక్ ఇవాళ ఆంటీ లోపల పోతుంది. హలో నమస్తే. నమస్తే. బాగా అన్న. ఏం చేసినావు పొద్దున ఏం లేదు, కొంచెం లేట్ అయింది. అయినా కూడా టైంకి వచ్చినాం. మొత్తం క్రెడిట్స్ మన షెడ్యూల్ వైపు పోతుంది. అట్లా ఏం లేదు అన్న వరంగల్ అట. అన్న కప్ ఎవరు తీసారు? మాస్క్ పెట్టుకుని ఆంటీ ఇంటూ ద హౌస్. మొత్తం ఎక్సైటెడ్ ఉన్నది ఆమె. ఎప్పుడు లోపల పోవాలి, ఎప్పుడు కలవాలి నవీల్ కానీ. సో దానికోసం మనం వెయిట్ చేస్తున్నాం. మమ్మీ పోతా అంటే నాకే పోబుద్ది అవుతాను, ఇంకా నాకు కూడా పోబుద్ది అవుతారు. ఆంటీ పోతా అంటే బాధ అనిపిస్తుంది. మేము కూడా కలుద్దాం అనుకుంటున్నాం. మనకు కూడా పంపిస్తారు అనుకుంటాను. మనం పంపిస్తారు. మన అన్న సీజన్ లైన్ అయితే పోతా అండి. సీజన్ 9, 10, 11 ఎంత బ్యాచ్ మొత్తం 12. సీజన్ 1 నుంచి దీని ముందే బిగ్ బాస్ హౌస్ ఉన్నది, కానీ ఇక్కడ పడవ పెట్టేసి కనిపించకుండా. కనిపిస్తే ఇక్కడ నుంచి దుంకుతామని వాళ్ళు అట్లా చేశారు. అయితే ఇప్పుడు నేను చెప్తాను వీళ్ళు. లాస్ట్ ఇయర్ నవీల్ చెప్పిండు ఏమని, నేను నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్లో పోయి కప్పు గెలుస్తా అని చెప్పిండు. కప్పు గెలుస్తాడు ఖచ్చితంగా. అండ్ నేను ఇప్పుడు చెప్తున్నా ఇదే బిల్డింగ్లో మళ్ళీ సీజన్ 9లో నేను పోయి ఖచ్చితంగా కప్పు గెలిచి మనం ట్రాఫీతో బయటికి వస్తాడు. ట్రాఫీతోని మనం మొత్తం ఊపుదాం. దీని లోపడైతే ఉన్నాడు మన బాస్, మన నబీల్ భాయ్. ఇది బురాన్ మొత్తం పరేషాన్ అవుతాడు, డీలింగ్ చేస్తాడు ఇక్కడ బిగ్ బాస్. మన బాస్ బురాన్ బాస్. ఈ బుట్టలో మొత్తం ప్యాక్ చేసి ఇచ్చిండ్రు. జిమ్జామ్ బిస్కెట్, బనానా, యాపిల్, ఇంకా చాక్లెట్స్ ఉండే, అండ్ ఆల్సో లస్సీ ఉండే. ఇవన్నీ అయితే ఇచ్చిండ్రు. ఇవన్నీ దీంట్లో హాఫ్ మొత్తం నేనే తిన్నా. చాక్లెట్స్ ఉండే. చాలా బాగా హాస్పిటాలిటీ ఉంది. ఇంతకుముందు ఒక ఆయన వచ్చి లంచ్ చేస్తారా మీరు అని కూడా అడిగిండ్రు. బాగా టేక్ కేర్ తీసుకుంటుండ్రు. సో యా, నైస్ అప్రిషియేట్ యూ గైస్. కొంతసేపు తర్వాత ఆంటీ బయటికి వచ్చిన తర్వాత మనం అందరం కలిసి లంచ్ చేస్తాం. లంచ్ వచ్చుడుతోనే లంచ్ బాస్కెట్ పక్కన చూస్తున్నాడు. నీకు ఇస్తాంది లంచ్ వస్తుంది, టెన్షన్ పడవు. బిగ్ బాస్ టీంకి వెళ్ళైతే లంచ్ వచ్చింది. అయితే ఇప్పుడు బిగ్ బాస్ వాళ్ళు నిజంగా చాలా మంచి ఉన్నారు అందరూ. ఇప్పుడు నవీల్ ఉన్నాడని నేను చెప్తలేను. వచ్చుడుతోనే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అడిగిండ్రు, టీ, కాఫీ అండ్ స్నాక్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ 1 o'clockకి లంచ్ వచ్చేసింది. మొత్తం టైం టు టైం ఉన్నది, జబర్దస్త్ ఉన్నది. ఇక బిగ్ బాస్ 9కి ఓడే మొత్తం ఆగం చేసుడే. ఇప్పుడు అందరూ కమెంట్ చేయాలి, అందరూ నన్ను పంపించాలి బిగ్ బాస్లకు. ఎవరెవరు ఈ వీడియో చూస్తున్నారో కింద కమెంట్ చేయాలి షెడ్యూల్ బై బిగ్ బాస్ 9 అని హ్యాష్ట్యాగ్ పెట్టి మొత్తం వైరల్ చేసేయండి. నెక్స్ట్ సీజన్ నన్ను పిలవాలి ఇక అంతే. జిమ్ జామ్ ఇగో బురాన్ ఇంకొకటి. అందరైతే పొద్దున్నకి ఏం తినలే. మధ్యలో కార్ ఆపేసి బ్రేక్ఫాస్ట్. యాక్చువల్ ఏమైందంటే ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ చేసేస్తే ఇంకా లేట్ అవుతుంది. మొత్తం ప్రీ ప్లానింగ్తో అన్న ఏం చేసినంటే ఆ 10 minutes గ్యాప్లో ఇంటికాంటే బ్రేక్ఫాస్ట్ తీసుకొని కార్లో పెట్టేసుకున్నాం. డ్రైవింగ్ పైన తినేసినాం, మేమైతే తినేసినాం, అన్న అయితే తినలే. ఇప్పుడే 1.5 hour అవుతుంది. ఆంటీ లోపల పోయి ఒక రౌండ్ బయట కూడా వేసి వచ్చినాం. కెమెరా పట్టుకోదామంటే బయట అలవ్ లేదు, సెక్యూరిటీ గార్డ్ తీసుకుంటారు ఫోన్. ఐ థింక్ పక్క రూమ్లో వేరే కంటెస్టెంట్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చింది అనుకుంటా. నేనైతే చూడలేదు. ఇప్పుడే వాడు పైకి వస్తే చూసినా. సో ఎవరున్నారో తెలియదు. చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నా నేను. ఎప్పుడు అంటే బయటకు వస్తుంది అడుగుదాం, నబీల్ భాయ్ బాగున్నాడా, నబీల్ భాయ్ ఏమన్నాడు, మాటలు కూడా వస్తలేదు. మొత్తం ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. మనం నబీల్ భాయ్ని అయితే రెగ్యులర్ లైవ్లో ఇంకా ఎపిసోడ్లో చూస్తాం, కానీ ఈ రియాలిటీలో ఆంటీ పోయిన తర్వాత ఏం మాట్లాడిండో అది వినడానికి అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది. వెయిట్ చేస్తున్నా. 1 hour అవుతుంది, బోర్ కొడుతుంది. ఇట్లా కూర్చొని టైంపాస్ చేస్తున్నాం. బురాన్ అయితే బయటికి పోయాడు, మొత్తం అన్నపూర్ణ తిరగడానికి పోయాడు.
ఎవరైనా వాచ్మెన్ చూసి నన్ను కాడికి వెళ్ళి ఎత్తుకొని పోతారు బ్రో అని మళ్ళీ లోపల పంపించారు మళ్ళీ. అండ్ ఆల్సో ఆంటీ వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎట్లుందో అడుగుదాం మనం. ఎట్లున్నాయి ఆంటీ ఎక్స్పీరియన్స్, హౌస్ లోపల ఎట్లుంది, నబిల్ భాయ్ ఎట్లున్నాడు, బాగున్నాడా? ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే మమ్మీ కూడా ఎక్కడ పోలేదు కదా, సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇది. సో ఇప్పుడైతే వెళ్ళింది, ఆమె కూడా మంచిగా లోపల పోయి కొన్ని యాక్టివిటీస్ చేసి అందరినీ మొత్తం ఆగమాగం చేసి హౌస్లో ఆమె వచ్చి బయట ఆమె ఎక్స్పీరియన్స్ చెప్తే మనం ఖాళీ వినాలి, రేపు చూడాలి అంతే. వచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం కూర్చోబెట్టి. ఇక్కడ మేము రీల్ ప్రమోషన్ చేసినప్పుడు తిన్నాం పోయి, గుర్తుందా? గుర్తుంది. ఇప్పుడే నోట్లో నీళ్ళు వస్తాయి, ఉండే ఫుడ్. ఇప్పుడు లంచ్ కూడా చేద్దాం. లంచ్ అనుడుతో తెలుసు కదా, బురాన్ భాయ్ యాక్టివ్ అయిపోతాడు. లంచ్ 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 అనుడుతో కోటింగ్ అంటాడు. చోరు నా దొంగలా చూస్తాను వీడికి కనిపించాడు అన్న. ఇది మన బిగ్ బాస్ హౌస్. దీని లోపలైతే మన అన్న ఉన్నాడు, పొద్దున్న లేచి డ్యాన్స్ చేస్తాడు చూడండి. ఇదే ఆ ఏరియా, దీని లోపల హౌస్ ఉంది. ఇది గేట్. ఇక్కడ ఇది ప్రేమ ప్రేమ సాంగ్ నడుస్తుంది. నాకు తెలిసి అంటే మమ్మీ అందరితోని ఇంటరాక్ట్ అయినాక నబీల్తో మాట్లాడినాక వాళ్ళు డ్యాన్స్ చేస్తుండ్రు కావచ్చు, ఫైనల్ డ్యాన్స్. ఇట్లా గూస్ బంప్స్ వస్తానే నాకు లోపల పోవాలనిపిస్తాను. నాకు మొత్తం మా అమ్మ నబిల్ లోపల ఉన్నారు, నాకు కూడా పోవాలనిపిస్తాను. ఫైనల్లీ పాట అయితే ఆగిపోయింది. ఆంటీ బయటికి వచ్చేసింది అనుకుంటాను నేనైతే. వెయిటింగ్ ఎక్సైటెడ్. వచ్చిన తర్వాత ఎట్లుంటుందో రియాక్షన్. మన గెస్ట్ ఎప్పుడు తప్పు కాదు. అదే ఫైనల్లీ వెయిటింగ్. అప్పటికి వెళ్ళి వెయిట్ చేస్తుంటే ఇప్పుడే ఆంటీ వచ్చేసింది. గెస్ కరెక్ట్. ప్రేమ సాంగ్ ఏదైతే చెప్పినామో అది అక్కడే నడిచింది లోపల. దాని తర్వాతనే మమ్మీకి పంపించిండ్రు. సో మమ్మీ మీకు ఎట్లా అనిపించింది లోపల పోవడంతో? ఎవరు కలిసింది ఫస్ట్? अंदर जाते पहले दूसरे बच्चे आए, उसके बाद में नबील आया बाद में, खाली चिल्लाते भाग का अंदर से था. उन्हें मिठाई खिला रहे थे उसको अंदर. आपको कैसा फील हुआ आंटी अंदर जाने? अच्छा है. बिग बॉस नबील भाई अच्छे है? हाँ सब अच्छे है. अच्छा है. नबील जबरदस्त है, मजे में से. दुबले हो गए? हाँ दुबले तो हो गए लो. और आंटी गुलाब जामुन कितने 20 गए? हाँ 20 दिए वो लोग. हाँ और खाली वाला सब मजे से. नबील को सपोर्ट करो. अच्छा नामिनेशंस में तो वोट डाल के जीता हो नबील. విన్నర్ కదా మా అమ్మ చెప్పింది. సో మీరు నబిల్కి సపోర్ట్ చేయాలి. ఈ 2 months సపోర్ట్ చేసింది వేరు, ఇప్పుడు ఇంకో 1 month మనం కష్టపడి మనం సపోర్ట్ చేస్తే ట్రోఫీ నబిల్కి వచ్చేస్తుంది. సో ప్లీజ్ నబిల్ నామినేషన్స్లో ఉంటే మీరు సపోర్ట్ చేయాలి, ఓట్లు వేయాలి, మొత్తం ఎక్కడ పడితే అక్కడ మొత్తం వైరల్ చేయాలి. వీడియోస్ రీల్స్ అన్ని వైరల్ చేసి నబిల్కి గెలిపించాలి. अंदर जाने के बाद क्या दिया आंटी? बगारा खाना भी पनीर का सालन का तेला बना लिए. अच्छा है टेस्ट? अच्छे ओके वो ला के दिए. अभी क्या वो चने उबाले से चने हैं बगार ले गए, वो एक बच्चे लग दिए. अभी क्या अगला मैसूर कहाँ खाती वो. कैसा था आंटी एक्सपीरियंस? अच्छा जबरदस्त. हम लोग यहाँ से देख रहे थे झांक के इधर से छे वो అయిపోయింది. ఫ్యామిలీ వీక్ అయిపోయింది. ఎపిసోడ్ 2 daysలో లైవ్ అవుతుంది, ఎపిసోడ్ వస్తుంది. అండ్ ఆల్సో లోపల బయట విషయాలు అయితే లోపల చెప్పొద్దు, లోపల ఏం నడుస్తున్నాయో బయట చెప్పొద్దు. మన నబిల్ భాయ్ ఫుల్ ఎక్సైటెడ్ అయ్యి అందరినీ గుర్తు చేస్తాడట. షెడ్జిల్ భాయ్ ఎట్లున్నాడు, షెడ్జిల్ భాయ్ వచ్చేసి అని షాక్ అయిపోయిందట. ఐ లవ్ యూ నబిల్ భాయ్. ఈ బయటికి వచ్చిన తర్వాత ఈ వ్లాగ్ చూసి నువ్వు నన్ను ఎట్లయినా అప్రిషియేట్ చేస్తావు అని తెలుసు. ఐ లవ్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తుండ్రు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. ప్లీజ్ ఈ వీడియోకి మినిమం 5000 లైక్స్ రావాలి, అప్పుడు నేను నెక్స్ట్ వ్లాగ్ ఎత్తా. 5000 లైక్స్ ఈ వీడియోకి అయితే కన్ఫర్మ్ రావాల్సిందే. ఆల్సో ఇప్పుడు మనం వీడికి వెళ్ళి లంచ్ చేసి డైరెక్ట్ వరంగల్ పోతాం. ఫైనల్లీ లంచ్ కూడా అయిపోయింది. టేస్ట్ అయితే మస్తున్నది, సూపర్. ఫుల్ తిన్నాడు చిచ్చా, కూర్చున్నాడు ఇక. సో ఫైనల్లీ ఫ్యామిలీ వీక్ షూట్ అయితే అయిపోయింది. మనం బయలుదేరుతున్నాం ఇంటికి. వీఆర్ డన్ విత్ ద షూట్. సో హోప్ యూ లవ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.